హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడే స్నానం అయితే చేసిన. ఇగో టైము 7 అవుతుంది, అంటే 6:51 అయితే అవుతుంది. సో ఇక లాస్ట్ టైం ఒకసారి ఇగో ఇలా అన్నీ చూసుకున్నా అండ్ ఓల్డ్ పేపర్లు అయితే చూసుకున్నా, ప్రిపేర్ అయితే అయినా. అండ్ ఇక చూద్దాము, ఇంకేమన్నా ప్రిపేర్ అయితే కావచ్చు. అయితే టైం ల్యాబ్స్ పెడతా, లేకపోతే లేదు. ఇక డైరెక్ట్ అయితే ఇక ఎగ్జామ్కి అయితే పోవాలి. 8:20 వరకు అలా అక్కడ ఉండాలి. సో 2 hours అయితే నాకు మధ్యలో టైం ఉంది. సో నేను చదువుకుంటా. ఇంగ్లీష్ అంటే ఇక మనకు లెసన్ చూసుకున్నా అయిపోయింది. 2 ప్యాసేజ్లు వస్తాయి. దాని తర్వాత అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అవే ఉంటాయి. సో అవి అయితే చూసుకున్నా. కొంచెం కరెక్షన్ ఆఫ్ లెటర్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అది గిట్ల ఉంటుంది. సో అది నార్మల్గానే అవి గిట్ల చూసుకున్నా అన్నీ. సో అన్నీ చూసుకున్నా. సో వెల్ ప్రిపేర్డ్ అవుతున్నా ఎగ్జామ్కి. సో ఇక చాలు వెళ్దాము. అండ్ గాయస్, చెప్పడం మర్చిపోయినా కదా, ఏంటంటే రేపు అమ్మ పాప యానివర్సరీ అవుతుంది. అమ్మ ఉండదు, ఏమంటారు, రేపు గిట్ల ఉన్నది అమ్మకి. సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ కాబట్టి రేపు గిట్ల ఎగ్జామినేషన్ డ్యూటీ అయితే అమ్మకు ఉన్నది. సో చదువుకున్నా కదా, ఇక వెళ్ళిపోవాలి ఎగ్జామ్కి. టైం అయితే అవుతుంది. సో ఇంకా 1 hour అవుతుంది. ఇక తినాలి. తిని ఇక కొద్దిసేపు మళ్ళీ ఒకసారి అట్లా రివైజ్ చేసుకొని ఇక మళ్ళీ నేనైతే వచ్చినాకనే కలుస్తా. ఇక డైరెక్ట్ వచ్చినాక పేపర్ ఎట్లా వచ్చిందో చెప్తా. సో ఇక అప్పుడైతే కలుద్దాము. సో ఇక ఈజీగానే వస్తుంది నాకు తెలిసి మ్యాక్సిమం పేపరు, ఎందుకంటే మాకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే ఉంటాయి. ఐస్ నేను ఏమంటారు, ఎగ్జామ్ రాసి రాగానే పండుకొని ఇప్పుడు 7కి అయితే లేచిన. సో ఇక తినాలి. ఇంకా డిన్నర్ అయితే కాలే, తింటా. ఇగో సైలెంట్గా అయింది, సైలెంట్గా అమ్మన్నా నేనే. అండ్ ఇప్పుడు మీకు చెప్తా పేపరు. ఇగో ఇది ఫాదర్ డియర్ ఫాదరు, ఇది హ్యాపీనెస్, ఇది ప్లేయింగ్ ద గేమ్. ఈ 3 లెసన్లు నేను చెప్పేటప్పుడు ఉన్నాయి. 3 లెసన్లు నాకు పర్ఫెక్ట్గా వచ్చి రాసి పాడేసిన. దాని తర్వాత ప్యాసేజ్లో కొంచెం కష్టమైంది, కానీ ఒక 2-3 సార్లు చదివేసరికి ప్యాసేజ్ని ఇప్పుడు మీకు ఇట్లా కష్టమైన 2-3 సార్లు మళ్ళీ చదువుర్రి, అప్పటికి మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇది నోన్ ప్యాసేజు, ఇది అన్నోన్ ప్యాసేజు. అండ్ ఇగో ఈ అన్నోన్ ప్యాసేజు కొంచెం ఈజీ ఉండే నోన్ దానికంటే, ఎందుకంటే నోన్దే చెప్పేటప్పుడు నేను లేను. అన్నోన్ది మొత్తం డీటెయిల్స్ ఇస్తాడు. బట్ నోన్ది అంటే వాడు ఇంతకుముందు ఏం చేసిండు అని క్వశ్చన్ ఇట్లా అడిగిండు ఇలా. బట్ అంటే అప్పుడు నేను లెసన్ చెప్పేటప్పుడు నేను లేను కాబట్టి కొంచెం కష్టమైంది. బట్ అటు ఇటు చేసి రాసిన. 4 రాయాలి, బట్ నేను 6 అటెంప్ట్ చేసిన. సో తప్పు గిట్లో అయితే అది కొట్టేసి ఇంకో దానికి మార్కులు వచ్చేసి, నో టెన్షన్, నో వరీస్. సో ఇగో దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఈ అన్ని 4 రాయాలి, బట్ నేను అన్ని రాసిన. అంటే ఇప్పుడు ఒకటి మిస్టేక్ పోయినా ఇంకొక దాని నుంచి వెళ్ళి ఐ కెన్ రికవర్ మార్క్స్ అని చెప్పేసి ఇక 4 రాయాలన్నా మొత్తం 6 రాసేసిన. సో ఇప్పుడు హానెస్టీ ఉంది. హానెస్టీ తప్పుపోయింది అనుకో, ఇది నౌను, నేను అడ్జెక్టివ్ అని రాసిన, బట్ అడ్జెక్టివ్ తప్పు కాబట్టి అది పోయింది అనుకోండి మార్కు, అసలు వచ్చేస్తుంది వేరే దాని లైఫ్లో ఇవన్నిట్లలో వచ్చేస్తాయి, వేరే దాంట్లో వచ్చేస్తుంది. ఒక దాంట్లో పోతే ఇంకో దాంట్లో వస్తుందని 6 రాసిన. మీరు కూడా ఇప్పుడు మార్క్స్ మంచిగా రావాలనుకుంటే మీరు ఎప్పుడు చాయిస్ లిస్ట్ పెట్టుకోకర్రి. 18 ఉంటే 18, 13 ఉంటే 13, 17 ఉంటే 17, ఎన్ని క్వశ్చన్లు ఉంటే అన్ని క్వశ్చన్లు రాయిర్రి. సో ఇది ఒకటి. దీని తర్వాత ఏ అండ్ ద ఆర్టికల్స్, ఇది ప్రిపోజిషన్స్. ఇగో ఇదొకటి వర్బల్ ఫామ్స్ మంచిగా చేయాలి, కరెక్షన్. ఇగో ఈ ఫస్ట్ది నాకు వచ్చు. నేను కళ్ళు మూసుకొని ఏమైనా రాదు, ఎందుకంటే ఇన్నింగ్స్ అంటారు, ఇన్నింగ్ అనరు, ఎందుకంటే క్రికెట్ ఆడేటోళ్ళకి తెలుస్తుంది. సో ఈ ఆర్ అనరు, ఈజ్ అంటారు. ఇక ఇట్లా నార్మల్గా పెట్టాలి. చైల్డ్హుడ్, పీస్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ నార్మలే. దీని తర్వాత సైలెంట్ లెటర్స్,
దీని తర్వాత ఇగో ఇది ఇప్పుడు ఉన్నాయి కదా, ఇందులో ఏదైతే ఆడ్ సౌండ్ వస్తుందో బోల్డ్ లెటర్ది ఆడ్ సౌండ్ వస్తుంది. బోల్డ్ లెటర్ అంటే ఇగో ఇడ ఇడ ఇచ్చింది చూడు, కై నో నై, కైటు కైట్ అవతలు తీసేయాలి, కై అని వస్తుంది. అది నో, ఇది నా ఎన్తో వస్తున్నాయి అవి, ఇది ఐతో వస్తుంది కాబట్టి సో ఇట్లా కొంచెం ఏదో నేను చెప్తున్నా, నేను చెప్పేది కరెక్ట్ కూడా కరెక్ట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాకపోవచ్చు, బట్ కరెక్ట్ ఆన్సరే. ఇక మీ కామన్ సెన్స్తో ఆలోచించుకొని ఈ ఆన్సర్లు అయితే పెట్టాలి. దిస్ వాజ్ ద పేపర్, అంతే. ఇది మేము వొకేషనల్ కాబట్టి మాది కొంచెం ఈజీ ఉంటుంది. మాకు 40కి మేము పేపర్ రాస్తాము, అండ్ 5 మార్క్స్ ఏమో రికార్డుకు ఉంటుంది, 5 మార్క్స్ ఏమో వైవాకు ఉంటుంది అనుకుంటా. దాని తర్వాత 50 ప్రాక్టికల్కి ఉంటుంది. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు నేను రాసిన, అప్పుడు ఇట్లా వీడియో తీసిన. అండ్ ఇప్పుడు నేను ఒక రీల్ అయితే అంటే రీల్ కాదు, ఒక షార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. షార్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, ఒక 2 రోజులలో చేస్తా. ఎందుకంటే దానికి కొంచెం వేరే దగ్గర నుంచి కొంచెం ఫుటేజ్లు అవి ఇవి కావాలి. సో కొంచెం టైం పడుతుంది, బట్ ట్రై చేస్తా. ఇక చూద్దాము, ఏమన్నా అయితే అప్పుడైతే కలుస్తా. ఇది ఈరోజు పేపర్ అయితే ఇది. సో ఈజీనే ఉండే పేపర్ అయితే, ఏం మరీ అంత టఫ్ లేదు గాయస్. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసే రోజు సాటర్డే, ఆ రోజు సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఎగ్జామ్ ఉన్నది. సో అందరికీ ఆల్ ద బెస్ట్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అందరు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. సో సాటర్డే రోజు వాళ్ళకు ఉంది కాబట్టి సండే రోజు ఎగ్జామ్ ఉండదు. అండ్ మండే రోజు మళ్ళీ మాకు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో దానికోసం కొంచెం అయితే ప్రిపేర్ అవుతా. ఇక ఈ రోజు నుంచే మనకి కొంచెం బేసిక్స్ వచ్చి ఉంటే అది బాగుంటుంది కదా, ఎందుకంటే 2 రోజుల గ్యాప్ ఉంది. సో కొంచెం ప్రిపేర్ కావాలి. ఇప్పుడు దానికోసం అయితే ప్రిపేర్ అవుతా. అంటే బేసిక్ మీకు చెప్తాను కొంచెం, అంటే ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మా వొకేషనల్లో అయినా జనరల్లో అయినా ఎక్కడైనా ఈ స్కూల్ అయినా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి చాలా ఇయర్స్ నుంచి రికర్ అవుతూనే ఉంటాయి, అంటే రిపీట్ అవుతూనే ఉంటాయి. సో అట్లాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మాకు సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిండు. వాట్సాప్లో కూడా గ్రూప్లలో పెడతారు. ఇప్పుడు నాకు ఏదన్నా రాన్ ఆన్సర్ ఉందనుకో, నేను ఇట్లా పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటా. సో ఇట్లా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మీకు టైం ల్యాబ్స్ పెడతా, కొద్దిసేపు కూర్చొని చదువుకుంటా. సో ఆ టైం ల్యాబ్స్ అయితే ఎంజాయ్ చేయండి గాయస్. ఇగో టైం అయితే రాత్రి 1 అవుతుంది. సో ఈవెన్ దాకానైతే చదువుకున్నా. నేను చదువుకుంది పెట్టలేదు, ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ 9 ఉండే. సో ఇగో ఛార్జింగ్ పెట్టినా, ఇప్పుడు కొంచెం చెప్పుకునే అంత అయింది, 30% అయింది. ఇక ఇక ఎడిటింగ్ వేసి పెట్టేసేయాలి. అండ్ ఈరోజు 28th Feb, ఈరోజు అమ్మ ఇంకా పప్ప యానివర్సరీ. సో ఇక నెక్స్ట్ వ్లాగ్ అంటే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు కేకు అవి ఇవి. అమ్మకి చెప్పొద్దు కేక్ అని, తిడుతుంది కొడుతుంది, కేక్ నచ్చదు అమ్మకి. బట్ లెటస్ ట్రై టు బ్రింగ్. అండ్ ఇక ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తా. సో ఈ వీడియోకి ఇంతే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.